మౌన పోరాటం మౌన పోరాటం. నాకు కాళ్ళు బాగైతే వెంటనే మా ఇంటికి వెళ్ళిపోతాను. కాళ్ళు బాగైపోతే ఒక్క క్షణం కూడా నువ్వెక్కడుండవు, అంతే కదా? అబ్బే, ఒక్క క్షణం ఏంటి, అరక్షణం కూడా ఉండను. కానీ నా కాళ్ళు ఎప్పుడు బాగవుతాయో ఏంటో. ఎప్పుడో ఏంటి, ఇప్పుడే. చాలా భయంగా ఉంది బాబు. చూస్తున్నానండి, బాబు పట్టుకోండి బాబు. అరిచింది చాలు, కాస్త కళ్ళు తెరి చూడు. అది కాటేసే పాము కాదు. దుర్గగారు వేటేస్తే దెబ్బకి ఇరుక్కు చచ్చా. నీకు బ్రెయిన్ పోయిందా? ఏం మాట్లాడుతున్నావు? నోరు మూసుకో. బాబు అక్కడే ఉంది బాబు. పాము ఇక్కడే ఉంది సువర్ణ, కానీ ఇది పాము కాదు. ఒకసారి తిరుగు. దేవుడు 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 బాబు బాబు బాబు. దుర్గా, అదేంటి పావును అలా పట్టేసుకున్నావు? పిచ్చి సువర్ణ, అది బొమ్మ పాము. దుర్గా, ఇది బొమ్మ పామా? నువ్వు కావాలని నా మీద కేసావు కదా? నా కాళ్ళు చెల్ల చేసావా? ఇదిగో నా కాళ్ళు వచ్చేసాయి, చేతులు వచ్చేసాయి. నా కాళ్ళు వచ్చేసాయి, నా చేతులు వచ్చేసాయి. దుర్గా, నువ్వు చాలా గ్రేట్. చిన్న డ్రామా ప్లే చేసి నాకు కాళ్ళు వచ్చేలా చేసేసావు. నువ్వు చాలా గ్రేట్. ఇదిగో నా కాళ్ళు వచ్చేసాయి, నా కాళ్ళు వచ్చేసాయి, నా కాళ్ళు వచ్చేసాయి. ఇదిగో. ఆపు సువర్ణ, నీ డ్రామాలు ఆపు సువర్ణ, ఇంక చాలు. నీకెప్పుడో కాళ్ళు వచ్చాయని నాకు తెలుసు. దుర్గా, నాకు కాళ్ళు ఎప్పుడో రావడం ఏంటి? నాకు కాళ్ళు అవి మురారికి ఆపరేషన్ అవ్వడానికి చాలా రోజుల ముందే నువ్వు నడవడం చూశాను. చెప్పు. ఏ రఘురామ్, చెప్పు. అది చెప్పు. అవునండి, ఇన్ని రోజులు సువర్ణ కాళ్ళు రానట్టు నటించింది.
ఈవిడ నడవగలదని నీకు ముందే తెలుసా? మీకు తెలిసి ఈవిడ ఎన్ని రోజులు డ్రామా ఆడుతుంటే ఎందుకు ఊరుకున్నావత్తయ్యా? వెంటనే ఇంట్లో నుంచి పంపించేయాల్సింది కదత్తయ్యా. తనంతటి తాను నిజం చెప్తుందేమో అని చూశాను, కానీ ఇన్ని రోజులైనా చెప్పలేదు. చివరికి నాటు వైద్యుడిని తెచ్చి తన కాళ్ళు వాచేలా కొట్టించినా చెప్పలేదు. మోసం చేయడం నరనరాల్లో జీర్ణించుకుపోయింది కదా, అందుకే తను బయట పెట్టలేదు నిజాన్ని కదా సువర్ణ. నువ్వెన్ని దుర్మార్గాలు చేసినా నిన్నిక్కడ ఉండనిచ్చాను. అయినా నీలో కొంచెం కూడా మార్పు రాలేదు. ఇంకా ఇంకా మోసం చేస్తూ దుర్మార్గపు ఆలోచనలు చేస్తూనే ఉన్నావు. అమ్మా, ఈవిడితో ఇంకా మాటలేంటమ్మా? ముందు వెంటనే బయటికి పంపించేసేయమ్మా. ఇలాంటి దుష్టుల్ని ఇంకా మన ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. పంపించేయండి అత్తయ్యా. పంపించేసండి అత్తయ్యా. అవును, నా భర్తకి ఇష్టం లేని ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉండకూడదు. పంపించేయండి. నిజం భూమిలో పాతిన విత్తనం లాంటి సువర్ణ. ఏదో ఒక రోజు అది తన ఉనికిని చాటుకుంటుంది, మోసాన్ని బయట పెట్టేస్తుంది. విన్నావు కదా అందరి నిర్ణయం. ఇక బయలుదేరు. ఏంటి బయలుదేరేది? నేనిక్కడికి వచ్చింది, ఇన్ని డ్రామాలాడింది ఉత్తి చేతులతో ఊపుకుంటూ వెళ్ళిపోవడానికి కాదు. ఏం చేసైనా సరే నాతో పాటు నా కొడుకును కూడా తీసుకెళ్తాను. వాణ్ణి నాతో పంపిస్తేనే నేనిక్కడి నుంచి కదులుతాను. మురారి, నువ్వు ఆవేశపడకు. ఏంటి, మురారిని నీతో పంపించాలా? ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? నా కొడుకు కోసం నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడను దాన్ని. మరి వాణ్ణి నా నుంచి వేరు తీసుకెళ్ళాలి అనుకుంటే ఎంత దూరం వెళ్ళగలనో ఆలోచించు సువర్ణ. నా ప్రాణం కూడా వదిలేస్తాను. సువర్ణ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్నంత దూరం వరకు తీసుకెళ్లకు. అసలే రాజశేఖర్ కూడా నీకు తోడుగా లేడు. ఒక్కదానివే తట్టుకోలేవు. పో, వెళ్ళిపో. రఘురామ్, సువర్ణ లగేజ్ ఏమే ఉందో అదంతా తీసుకొచ్చేసి బయటికి పంపించేసాయి. అలాగే దుర్గ గారు, ఇప్పుడే తీసుకొస్తాను. ఏ రఘురామ్,